తొలి తెలుగు దళిత కవి కుసుమ ధర్మన్న స్ఫూర్తిని నేటి తరానికి అందించే విధంగా ఈ నెల 17 నిర్వహిస్తున్న కుసుమ ధర్మన్న 126వ జయంతి వేడుకకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ దళిత సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక రాజీవ్ గాంధీ కళాశాలలోని సమావేశ హాల్లో గురువారం జరిగిన విలేకరుల సంభాషణలో హర్షకుమార్ మాట్లాడుతూ దళిత హక్కులపై అందరూ ఒక తాటిపైకి వచ్చి కుసుమ ధర్మాన స్ఫూర్తితో పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తన కలంతో నాటి సమాజంలో దళిత వర్గాలు ఎదుర్కొంటున్న అంటరానితనం, అస్పృశ్యతలపై పోరాడాలన్నారు. మా కొద్దీ నల్లదొరతనం, హరిజన శతకం, మాలకాకి వంటి కవితలతో దళిత వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీశారు. 17వ తేదీన జాతీయ రహదారికి దివాన్ చెరువు సమీపంలో ఉన్న ప్రకృతి వేదికలో జరిగే కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని కోరారు. ప్రొఫెసర్ డాక్టర్ తటపర్తి సత్యనారాయణ, కుసుమ ధర్మన్న మనవరాలు కుసుమ రాజకుమారి, కోరుకొండ చిరంజీవి, తల్లూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, అంబేద్కర్ సేవా కేంద్రం నిర్వాహకులు లైన్ డాక్టర్ గొబ్బల రాంబాబు మాట్లాడారు. జీవి సుందర్, మాజీ కార్పొరేటర్లు బర్రెకొండబాబు, అజ్జారపు వాసు, దళిత నాయకులు జంగా సుబ్బారావు, ఎల్వి ప్రసాద్, రేగుళ్ల బాలశ్రీధర్, ఎర్ర రామకృష్ణ, తాడపల్లి ప్రశాంత్, కొమరపు మనోజ్ కుమార్, కస్సే రాజేష్, విజ్జన్న మధు, భాస్కర్, సోమాపత్తుల, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మార్చి 17న ప్రకృతి వేదికలో ఆయన జయంత్యోత్సవాలు పెట్టాలని అనుకుంటున్నాం. 126వ జయంత్యోత్సవాలు. ఎందుకంటే ఆనం హాల్లో పెడదాం అనుకున్నాం. ఆ రోజున అక్కడ ఖాళీ లేదు. అది దాంతో ప్రకృతి వేదికలో మరి అది హైవే రోడ్లో ఉంటుంది, మీ అందరికీ తెలుసు. అది దివాన్ చెరువు నుంచి కొవ్వూరు వెళ్ళే హైవే రోడ్లో ఉంటుంది. ఏసీ హాలు, అందరూ రావాలి. మనం అందరం కూడా ఆయన జయంతి జరుపుకుని భోజనాలు చేసి ఆయన గురించి స్మరించుకుంటూ వెళ్దాం. అంతేకాకుండా మన ముందున్న ముఖ్యమైన 2 కార్యక్రమాలు ఉన్నాయి. ఒక కార్యక్రమం ఏంటంటే ఆయన కాంస్య విగ్రహం పెట్టడం. ఆయన కాంస్య విగ్రహం ఎక్కడంటే గోదావరి తీరాన చాలామంది ప్రముఖుల యొక్క విగ్రహాలని మనం పెడుతున్నారు. రాజమండ్రిలో ఉన్న వాళ్ళు, రాజమండ్రికి సంబంధించిన వాళ్ళు, సినిమా యాక్టర్లవి, ప్రముఖ నాయకులవి పెడతా ఉన్నారు. అలా విధంగా ఈయన కాంస్య విగ్రహం ప్రభుత్వమే ఏర్పాటు చేసి పెట్టాలి ఒకటి. ఇంకోటి, దేవీ చౌక్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కుసుమ ధర్మన్న రోడ్డు కింద ఆ రోడ్డుకి నామకరణం చేయాలి. మరి దేవీ చౌక్ ఏంటంటారు? మీ కంబాల్ చెరువు దగ్గర నుంచి దేవీ చౌక్ రోడ్డు వరకు దేవీ చౌక్ రోడ్డుని నామకరణం చేయండి. రాజమహేంద్రవరంలో అన్ని విగ్రహాలు ఉన్నాయి, అందరూ ఉన్నారు. రాజమహేంద్రవరానికి సంబంధించిన వాళ్ళ విగ్రహాలు కూడా గోదావరి నదీ తీరంలో ఉన్నాయి. కానీ కుసుమ ధర్మన్న యొక్క శిలా విగ్రహం కానీ కాంక్ష విగ్రహం కానీ లేకుండా పోవడం చాలా దురదృష్టకరమైన విషయం. కందుకూరిని ఎంత భుజాల మీద మోస్తున్నామో, నన్నయ్యని ఎంత భుజాల మీద మోస్తున్నామో, ఆ రోజుల్లో దళితుల కోసం మొట్టమొదటిగా ఉద్యమాన్ని చేసి విషప్రయోగంతో అతి తక్కువ కాలంలోనే అసూలు బాసినటువంటి కుసుమ ధర్మన్నని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరి చేతుల్లో పడాలో వారి చేతుల్లోనే పడింది. కాబట్టి ఇక్కడ నుంచి కుసుమ ధర్మన్న యొక్క కాంక్ష విగ్రహాన్ని గోదావరి నదీ తీరములో ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగా ఇది ఒక సన్నాహక సభలో ఒక నిర్ణయంగా భావిస్తున్నాం. కుసుమ ధర్మన్న గారి విగ్రహాన్ని రాజమండ్రిలో మనం ప్రతిష్ఠించుకునే దిశగా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఈ దళిత ప్రతినిధులందరూ కూడా హర్షకుమార్ గారు చెప్పారు 60% వచ్చారని, 100% కూడా మీ వెనకాల ఉన్నారు. ఈరోజు ఖచ్చితంగా మన కుసుమ ధర్మన్న గారి తాలూకా ప్రభావశీలత, ఆయన ఈ సమాజం కోసం, ఈ కవితా రంగం కోసం చేసినటువంటి ఆయన ప్రభావశీలతని ఈ సమాజానికి అందించడానికి అందరం కూడా మీతో పాటు మేము కూడా అందరం కలిసి పనిచేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ, కుసుమ ధర్మన్న గారి 120వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరపడానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి అంబేద్కర్ సేవా కేంద్రం తరఫున పిలిపిస్తున్నాం. అదేవిధంగా తాతయ్య గారు రాసిన జయబారి పత్రికలు కానీ పద్యాలు కానీ ఒక పుస్తకం ఉండేదండి ఇంట్లో. దాని గురించి రేగుళ్ళ సత్యనారాయణ గారని ఆయన వస్తూ ఉండేవారు. అంటే మా ఫాదర్కి బాగా సన్నిహితుడు, స్నేహితుడు.
మీ అదే నాన్నగారు అంటే ఇలాగ మనం పద్యాలు ప్రచురిద్దాం చేద్దాం అనేసి అంటే మా అమ్మగారు ఒక బుక్ తీశారండి. ఆ పుస్తకం పైన భారతమాత సంఖ్యలు ఇలా వేసి గొలుసులతో కట్టి ఉంటుంది. కింద మామూలుగా ఈ పేద ప్రజలందరూ కూడా దళితులందరూ కూడా ఆర్తనాదాలు చేస్తున్నట్టు ఆ యొక్క పిక్చర్ ఒకటి నేను చూశానండి. అయితే ఆ పుస్తకం ఆయన పట్టుకెళ్ళారు. అది తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ మాకు రాలేదు.